రంగనాథుడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన లేఖ ఇది. శ్రీ రంగనాథ స్వామి ఆశీస్సు. దక్షాని దేవి, దయచేసి మీరు గోదాదేవి వివాహానికి రావాలి, ఎందుకంటే మనమందరం గోదాదేవి వివాహానికి సిద్ధం కావడానికి సహాయం. అమ్మా గోదా, నీ పెళ్లి వేడుక కోసం సాక్షాత్తు ఆ పార్వతీదేవి, లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి స్వయంగా దిగి వచ్చారు. ఇతర దేవతలందరూ కూడా శ్రీ రంగనాథుడితో నీ కళ్యాణాన్ని చూడడానికి, నిన్ను పెళ్లి కూతురిగా అలంకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు విష్ణుమూర్తిని తీసుకురావడానికి వెళ్ళకపోతే ఆయన మనస్తాపానికి గురవుతారు మరియు మీ కుమార్తెను వివాహం చేసుకోరు. నన్ను ఆశీర్వదించడానికి మీరు వచ్చారు, కానీ నేను సిద్ధంగా లేను. దయచేసి నన్ను క్షమించండి. నీ భక్తియే నాకు ముఖ్యం. రంగనాథ, ఏంటిది? నా బిడ్డను నీకు అప్పగిస్తే ఆమెకు ఇలాంటి స్థితిని కల్పిస్తావా? ఇదంతా ఒక కట్టుకదా? నా కూతురి జీవితంతో ఇలా ఎందుకు ఆడుకుంటున్నావు? తన భక్తిని, నా ప్రేమని నువ్వు అపహాస్యం చేస్తున్నావా? నా బిడ్డ పడుతున్న ఈ ఆవేదనను చూస్తుంటే ఇది నా శాపమా లేక నీ లీలా? సమాధానం చెప్పు రంగనాథ. విష్ణుచిత్తులారా, భయం వద్దు. గోదాదేవి నిశ్చయంగా నన్ను చేరుకుంది. మీరు గరుత్మంతుడిలా నాకు అత్యంత ప్రియులు. అందరూ మీకు కూడా పూజలు చేస్తారు. ధనుర్మాసంలో గోదాదేవి రచించిన ఈ పాశురాలు ఎంతో విశిష్టమైనవి. ఎవరైతే ఈ పాశురాలను పఠించి భక్తితో పూజ చేస్తారో వారికి ఉత్తమమైన భర్త లభిస్తాడు. పరమపాదం చేరుకుంటున్నాము. చూడు గోదా, ఎంత అద్భుతంగా ఉంది నాథా. ఈ క్షణం కోసమే కదా మనం ఎదురుచూశాము. గోదా, మన ప్రేమ శాశ్వతమైనది. అవును స్వామి, ఇది ఎప్పటికీ అంతం కాదు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షించడానికి మరియు ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నాము. మీరు ఆనందం మరియు శ్రేయస్సు పొందంగలరు.